ఢిల్లీలో యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. యమున ఉప్పొంగి ప్రవహించడంతో నీటి మట్టం 207.41 మీటర్లకు చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నీటి మట్టం 207.41 మీటర్లకు పెరిగింది. నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి. ఎగువన ఉన్న వజీరాబాద్, హథినీకుండ్ బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నీటి మట్టం పెరుగుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. యమునా నది ఉధృతితో ఢిల్లీలోని యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, మయూర్ విహార్ ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటిక కార్యకలాపాలను నిలిపివేశారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 38 ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేశారు. వరద భారీగా పెరగడంతో ఓక్లా బ్యారేజ్ నుంచి వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీ అధికారులు ఉత్తరప్రదేశ్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా ఢిల్లీలో యమునా నీటి మట్టం 207 మీటర్ల మార్క్ను దాటడం 1963 తర్వాత ఇది ఐదోసారి. 2023లో దేశ రాజధానిని భారీ వరదలు ముంచెత్తినప్పుడు నీటి మట్టం అత్యధికంగా 208.66 మీటర్లకు చేరుకుంది. 1978లో రెండవసారి 207.49 మీటర్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.